జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు. దేవోక్తి ఇజ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనములకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపరచబడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుకొందురు. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగా. కూర్చోండి దయచేసి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అందరూ కూడా గమనించాలి. మొదట సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ దీవించును గాక. చాలా ప్రాముఖ్యమైన వర్తమానము. అందరూ కూడా వాక్యమును జాగ్రత్తగా వినండి. చెప్పే వర్తమానం ఏంటంటే, ఇజ్రాయిలీలు దేవుని యొక్క గడియారము. ఏమండి? ఇజ్రాయిలీలు దేవుని యొక్క ఇజ్రాయిలీలు దేవుని గాడ్స్ టైం పీస్. ఇజ్రాయిలీలు దేవుని యొక్క గడియారం అయి ఉన్నారు అనే ఒక వర్తమానమును మనము ప్రవక్తల పుస్తకముల నుండి, వర్తమానముల నుండి కొద్ది నిమిషములు మనందరం కూడా విందాం. అందరూ వాక్యం వినేటప్పుడు నన్ను చూడాలా. తలకాయలు ఉంచుకుని వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని తలకాయలు ఉంచుకోండి. ఇక్కడికి వచ్చేది వాక్యం వినడానికి. తలకాయలు ఉంచుకొని దిక్కులు చూసుకుంటా గోడలు కానుకొని నిద్రపోదేనకు కాదు. బైబిల్ చదివేటప్పుడు కనీసం లేచి కూడా కొంతమంది నిలబడరు. ప్రయాణం చేయమంటే సీట్ లేకపోతే గంటల కొద్దీ నిలబడతారు. వాక్యం ప్రారంభంగా వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు దాకా పోరు. అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి మీ యొక్క ఆసక్తిని బట్టే వాక్యం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి గమనించండి అందరూ కూడా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు జకర్యా ప్రవక్తతో ప్రవచిస్తూ ఉన్నాడు. అంత్య దినములలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడు, ఏ విధంగా ఉంచబోతున్నాడు అనే విషయాల గురించి ఇక్కడ 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో, నా ప్రియమైన సోదరి సహోదరులారా, దేవోక్తి అంటే దర్శనము. ఎవరికి? జకర్యా ప్రవక్తకు వచ్చినటువంటి దేవోక్తి. దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చిందంటే, ఇజ్రాయేలును గూర్చిన వచ్చిన యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆకాశ మండలమును విశాలపరిచి. దేవుడు ఆకాశ మండలమును ఆయనే విశాలపరిచాడు ఆది కాండములో. హల్లెలూయా. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన పునాది వేసి మనుషుల అంతరంగములలో ఏముంచుతాడంట ఆయన?
దేవుడు ఇస్తేనే ప్రతి ఒక్క వ్యక్తికి జీవాత్మ వస్తుంది. తల్లి యొక్క గర్భములో ఆయన జీవాత్మ ఉంచినప్పుడే మనుష్యుడు బయటికి రాగలడు. హల్లెలూయా. ఒక వర్తమానం అంటాడు ఆయన. ఏమంటాడంటే, ఒక శిశువు తల్లి గర్భములో ఉన్నంత కాలము తల్లి యొక్క రక్తము, తల్లి యొక్క జీవవాయువు ద్వారా బ్రతుకుతాడు. ఆమె తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆమె యొక్క ఆ యొక్క వస్తున్నటువంటి ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క నాభి ద్వారా వస్తున్న ఆ తాడు ద్వారా బ్రతుకుతాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కానీ ఆ యొక్క వ్యక్తి తల్లి గర్భములో నుండి బయటకు వచ్చేటప్పుడు అతనిలోనికి దేవుడు జీవాత్మను ఊదుతాడు. హల్లెలూయా. ఎలా అంటే ఆది కాండంలో ఒక మనుషుణ్ణి తయారు చేసిన తర్వాత ఎలా దేవుడు జీవాత్మను అతనిలోనికి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడో, అదేవిధంగా దేవుడు ఇక్కడ కూడా తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవాత్మ మనుషుడితో నింపుతాడు. ఆ జీవాత్మ లేకపోతే ఆ శిశువు చనిపోయినది అని అర్థము. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటే, ఆయన ఏం చేశాడంట? జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో ఏం చేశాడంట? ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసిన వాడు మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించుచు ఉన్న యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే దినము ప్రతి దేవుడు ఒక రోజుతో ఆగిపోలే. సృజించడం అంటే ఒకతో ఆగిపోయేది కాదు. అంటే పుడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తన యొక్క ఆత్మను సృజిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క శిశువు పుడుతున్న ప్రతి మనుషుడు, అది చెడ్డవాడైనా సరే, మంచివాడైనా సరే, దేవుని కుమారుడైనా సరే, దేవుని కుమార్తె అయినా సరే, వేరొక మనుషుడుగా ఉన్నా సరే, ఏర్పాట్లో లేని వ్యక్తిగా ఉన్నా సరే, అతడికి దేవుడు తన యొక్క జీవాత్మని ఇస్తా ఉన్నాడు. అందుకే నేను యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని ఎవరు అంటున్నారు? అక్కడ హవ్వ అంటా ఉంది. హల్లెలూయా. కాబట్టి జీవాత్మను సృజించేవాడు ఆయన. తర్వాత కింద అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, నేను అంటే దేవుడైన నేను, యెహోవానైన నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ, ఎవరికి? యెరూషలేము ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి జనులందరికీ, అంటే చుట్టూ ఎవరు జనులు ఉన్నారు? చుట్టూ అన్ని జనులు ఉన్నారు. ఏమండి? ఎవరున్నారు? సౌదీ అరేబియా ఉంది, లెబనాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇంకా ఇరాను, ఇరాక్ ఉన్నాయా లేదా? హల్లెలూయా. ఇంకా ఏమేమి దేశాలు అయితే ఉన్నాయో ఆ జనులందరికీ, చుట్టూ ఉన్న అనుజనులందరికీ యెరూషలేమును ఏం చేస్తాడంట? యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా నేను యెరూషలేమును చేయబోతున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేస్తాడంట ఆయన? ఏం పుట్టించు పాత్ర? ఇంగ్లీష్లో క్షమించండి, తెలుగులో అక్కడ మత్తు పుట్టించు పాత్ర అని ఉంది, కానీ తెలుగులో క్షమించండి, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కప్ ఆఫ్ రెబెలింగ్ అన్టు ఆల్ ది పీపుల్. ఏంటిదంట? కప్ ఆఫ్ ట్రబులింగ్స్ అన్టు ఆల్ ది పీపుల్. అంటే ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తేనే చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ ట్రబులింగ్. వింటున్నారా? ట్రబులింగ్ అంటే ఒక రకమైన ద్వేషము, దాన్ని చూస్తే బాధ, దాన్ని చూస్తే భయము. ఆమేన్.
హల్లెలూయా. ఇది జకర్యా గ్రంథంలో దేవుడు ప్రవచిస్తా ఉన్నాడు తన ప్రవక్త ద్వారా. ఆమేన్. నేను ఏం చేస్తాను యెరూషలేముని ఏం చేస్తాడంట? యెరూషలేము చుట్టూన్న జనులందరికీ నేను ట్రబుల్ తెచ్చే ఒక పాత్రగా నేను దాన్ని చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తేనే అందరికీ అది ఒక ఏం ఎలా చెప్పాలి? ట్రబులింగ్ అంటే ఏంటండి? అర్థం కాలే నాకు. ట్రబులింగ్ అంటే దాన్ని చూస్తేనే ఒక రకమైన ఏం కలిగింది వాళ్ళకి? భయము. ఒక ఆ సమస్యలకు తీసుకొచ్చే ఒక దేశంగా దాన్ని నేను చేస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు, వింటున్నారా? ఏ దినమందు? ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాతిగా చేతును. ఎలా కనపడుతుంట? సమస్త దేశములకే బరువైన రాయి. బరువైన రాయి ఎవరైనా మోస్తారా? నువ్వు ఒక 50 కేజీలు ఉండవు, నీకు ఒక 100 కేజీలు బరువు ఇస్తే బలం ఉన్నోడు మోస్తాడు. చూస్తుంటాం మనము, లేబర్స్ ఉంటారు. హల్లెలూయా. చూస్తూ ఉంటాం, వాళ్ళు 100 కేజీలు అయినా కూడా మోస్తారు. అది 500 కేజీలు అయితే, 1000 కేజీలు అయితే, టన్ అయితే, హల్లెలూయా, ఏం చేస్తారంటే దాన్ని భరించలేరు. అంటే ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ట్రబుల్ తెచ్చే ఒక దేశంగాను, చుట్టూ ఉన్న అన్నజనులందరికీ అది ఒక బరువైన రాయిగా ఉండే ఒక దేశంగాను ఇజ్రాయేల్ దేశాన్ని ఉంచబోతున్నానని ప్రవచిస్తా ఉన్నా. ఎందుకు అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. ఎప్పుడు? ఆ దినమందు. ఆ దినమందు ఎప్పుడు అంటే ఇప్పుడే. ఆ దినం ఎప్పుడో కాదు, ఇప్పుడే. ప్రతి ప్రపంచ పటములో ఉన్న ప్రతి దేశమునకు ఇజ్రాయిల్ దేశం ఒక సమస్య ఉన్నది. ప్రపంచంలో ఉన్న ప్రజలకి, అన్నజనులకి ఇజ్రాయెల్ దేశము చాలా ఇబ్బందికరమైన బరువైన రాయిగా ఉంది ఈరోజు. అందుకే దాన్ని చూసి కోపం వచ్చినప్పుడు నేను ఇజ్రాయెల్ దేశంలో నుండి ప్రపంచ పటంలో నుంచి తీసేస్తామంటారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. అవునా కదా? చెప్పినోడు వెళ్ళిపోతుంటాడు, కానీ వాళ్ళు మాత్రం ఏం గారు. వింటున్నారా? హల్లెలూయా. అది ఏంది అంటే దేవుడు చెప్పిన ప్రవచనం అండి. ఆమేన్. దేవుడు చెప్పిన ప్రవచనమును, తన వాక్యమును ఆయన నెరవేర్పు చేయుచున్నాడు. ఇప్పుడు నెరవేర్పు జరుగుచూ ఉన్నదే. హల్లెలూయా. ఏమంటున్నాడు? సమస్తమైన జనులకు బరువైన రాతిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. దాంతో పెట్టుకుంటే ఏమైపోద్దంట? వాడికే దెబ్బ. పాకిస్తాన్, క్షమించండి, పాలస్తీనాడు ఇజ్రాయెల్తో పెట్టుకున్నాడు. చెప్పు. పాలస్తీనాడు ఇజ్రాయెల్తో పెట్టుకున్నాడు, వాడికే దెబ్బ, వాడికే గాయాలు. గాజా పెట్టుకున్నది, దానికే గాయాలు. స్వస్థత జరగదు ఇక మళ్ళా. ఎందుకంటే గాయపరుచువాడు దేవుడే, స్వస్థపరుచువాడు కూడా దేవుడే. కానీ గాయపరుస్తుంది ఎవరంటే ఇజ్రాయెల్ దేశం ద్వారా దేవుడే. హల్లెలూయా. అందుకే గాయపరుస్తూ ఉన్నాడు ఆయన. దానితో పెట్టుకున్న వాళ్ళతో అది ఒక ఉగ్రత పాత్రగా ఉన్నది, ఒక సమస్యకరమైన దేశముగా ఉన్నది, బరువైన రాయిగా ప్రపంచ దేశాలకు ఉన్నది. ఆమేన్. అందుకే ఏం చేశారు? దాన్ని మోయవదరు మిక్కిలి. అందుకే దాన్ని మోయాలనుకున్నారు. మిగిలిన ఇరాను గాయపడతా ఉంది, ఇరాక్ గాయపడతా ఉంది, లెబనాన్ గాయపడతా ఉంది, ఈజిప్ట్ గాయపడతా ఉంది, దాని చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా దాని ద్వారా గాయపడతా ఉన్నాయి. హల్లెలూయా. అదేంటంటే దేవుడి నోటి నుండి వచ్చిన మాట, అది ఒక ప్రవచనం అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏమంటున్నాడు చూడండి. ఇంకా తర్వాత నేను 9వ వచనం వరకు చదవడానికి దాన్ని ప్రయత్నిస్తా ఉన్నాను. 4వ వచనం చదవండి అయ్యా.
ఎవరన్నిటికీ ఆ దినమున ఏం చేస్తాడంట? గుర్రములన్నిటికీ. గుర్రములంటే అధికారం. గుర్రములంటే అయ్యో ఏంటి గుర్రములంటే అధికారమా కాదా? మొదటి గుర్రము, రెండవ గుర్రం, మూడవ గుర్రం, నాలుగవ గుర్రం. హల్లెలూయా. తెలుపు గుర్రము, ఎరుపు గుర్రము, నలుపు గుర్రము, పాండ్రవర్ల గుర్రము. ప్రభు వెనకాల అనేక మంది తెల్లని వస్త్రములు ధరించిన వారై ఆ యొక్క గుర్రములను ఎక్కి ఆయన వెంబడించి చుండ్రి. హల్లెలూయా. అంటే నువ్వు కూడా గుర్రం ఎక్కి వెళ్తావనింది. తెల్ల గుర్రం ఇస్తారా నీకు? అందరూ ఈరోజు ముస్లిం సహోదరులు అందరూ అంటున్నట్టుగా మా మహమ్మద్ ప్రవక్త లేస్తాడు. ఎక్కడది? ఏదో సౌదీ అరేబియాలో ఉంది కదా, మక్కా దగ్గర. హల్లెలూయా. ఆయన లేచిన వెంటనే ఈ తెల్ల గుర్రాన్ని ఎక్కుతాడు. గుర్రం ఎక్కి ప్రపంచానంతా జయించి ప్రపంచమంతా ముస్లిం దేశంగా ప్రపంచముగా తయారైపోతుంది అని అంటున్నారు కదా సహోదరులందరూ. హల్లెలూయా. అటువంటిది కాదు ఇది. కానీ లేచిన ఆయన విడిచిపెట్టేశారు. ఆమేన్ ఆమేన్. కానీ ఇక్కడ మాట్లాడుతుందంటే ఒక అధికారము, ఒక శక్తి, ఒక అథారిటీ, ఒక పవర్. ఆమేన్ ఆమేన్. ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి అధికారాలని ఏం చేశాడంటే ఆయన ఆ దిన ముందు నేను గుర్రములన్నిటికీ ఏదైతే అధికారం కలిగిన దేశాలు ఉన్నాయో, రాజ్యాలు ఉన్నాయో, ఆ రాజ్యముల గుర్రములన్నిటికీ నేను ఇజ్రాయెల్ దేశము ద్వారా బెదురును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టిస్తా. ఏం పుట్టిస్తాడంట ఆయన? ఇజ్రాయెల్ని తీసుకొస్తే పిచ్చి పుట్టిద్దు వాళ్ళకి. ఏందిరా మనం 5,000 వేస్తే వీడు ఒకేసారి మన మీద 1000 వేస్తున్నాడని భయపడతాడు వాడు. పిచ్చి పుడుతుంటుంది వాడికి. వాడు ఒకటి వేస్తే ఒక్క అణుబాంబు కానీ ఏదైనా ఒక బాంబు వాడు ఇజ్రాయెల్ దేశంలో వేస్తే అది వాళ్ళ దేశంలో పడకుండానే వాడు ఇజ్రాయెల్ దేశం ఆయన ఏం చేస్తాడు? ఆయన ముందుగానే ఆకాశంలోనే బేల్ చేసి వాళ్ళకి వెర్రి పుట్టిస్తాడు. పుట్టిస్తున్నాడా? చెప్పండి. హల్లెలూయా. అదేంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుడు వారి వెనుక ఉండి ఈరోజు పని చేయుచున్నాడు అనడానికి ఒక సూచనలు ఇస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దినమున వాళ్ళకి బెదురు పుడుతుంది చుట్టుపక్కల దేశాలకి. అంతేకాకుండా ఈ ఎక్కువ వారందరికీ, అధికారం కలిగిన వారందరికీ ఇజ్రాయెల్ దేశంను చూస్తే వెర్రిని పుట్టిత్తును. ఈదా వారి మీద నా దృష్టిని ఉంచి జనముల గుర్రములన్నిటినీ అంధత్వం కలిగజేస్తా. ఏం చేస్తాడంట? వాళ్ళకే అంటే వాళ్ళకి గుడ్డితనం కలుగుతుంది. ఆ రోజు గెహజీకి కలిగినట్టుగా, బిలాముకు కలిగినట్లుగా. ఆమేన్. గుడ్డితనమును దేవుడే వాళ్ళకు కలుగజేసి ఇజ్రాయెల్ ఏమీ చేయలేని ప్రజలుగా చేస్తున్నాడు. అవును కదా? పక్కనే ఉన్న ఎలీషాని పక్కనే ఉన్న సిరియలు చూడలేకపోయారు. అది భౌతిక సంబంధంగాను ఆత్మీయంగాను గుడ్డితనం అది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అటువంటి అంధత్వముతో ప్రపంచంలో ఉన్న చుట్టుపక్కల దేశాలన్నింటినీ నేను నింపుతాను, అధికారాలన్నింటినీ అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చదవండి తర్వాత. అప్పుడు అందరు గమనించాల. అప్పుడు యెరూషలేములోని అధికారులు అవును ఏమనుకుంటారంట? తమ దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల మాకు బలం కలుగుతా ఉంది. ఇప్పుడు తమ హృదయంలో వాళ్ళు చెప్పుకుంటారు, అనుకుంటారు. హల్లెలూయా. ఆ దినమనంటే ఈ దినమనే యూదా అధికారులను కట్టెల కింద ఎలా ఉంచుతాడంట? కట్టెల కింద నిప్పు పెడితే చెప్పండి సారు. కట్టెల కింద ఎలా ఉంటుంది? నిప్పు పెడితే మంట పుడుతుంది. అధికారులు, ఇజ్రాయెల్ అధికారులు ఎలా ఉంచుతాడంటే దేవుడు? కట్టెల కింద నిప్పులుగాను, పనుల కింద, దేని కింద? పనుల కింద దివిటిగాను చేతును. నాలుగు దిక్కలనున్న జనులందరినీ ఆమేన్ హల్లెలూయా. నాలుగు దిక్కులున్న జనులందరినీ వాళ్ళు నాశనం చేసేస్తారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.
చదవండి అయ్యా, ఇంకా చదవండి, ముందుకు సాగుదాం, కొనసాగుదాం. ఎక్కడ నివసిస్తారు? యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు నివసిస్తారు. యెరూషలేములో నివసించుదురు. ఆమేన్. అవును, వరకు ఇప్పుడు వస్తున్న ఘనతను బట్టి. ఆమేన్, ఆమేన్. యెహోవా మొదట రక్షించును. చూడండి, గమనించండి, ఇక్కడ ఏమంటాడు? 8వ వచనంలో బాగా నోట్ చేయండి. ఆ కాలమున యెహోవా. ఎవరు? ఇజ్రాయేల్ ఇంటి వారికి దేవుడు ఎలా ఉంటాడంట? సంరక్షకుడు అంటే కాపాడేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు, బాధ్యత తీసుకునేవాడు, ఆదరించేవాడు, ఎటువంటి నష్టం వలకుండా వారికి తోడుగా ఉండేవాడు. ఆమేన్. ఏం చేశాడంట? ఆ దినమున యెరూషలేములో ఉన్న నివాసులకు యెహోవా సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనుడు. విన్నారా ఈ మాట? ఏముంది అక్కడ? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు శక్తిహీనులు ఎలా ఉంటారంట? దావీదు అంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు అంటే ఒక యోధుడు. ఆయన అవునా కాదా? ఒక యోధుడు. ఆయన ఒక్కడే 1000 మందిని చంపగలంత శక్తి గలవాడు. ఆమేన్. ఈ మధ్య క్యాలిక్యులేటర్ వేశారు, ఒక్క ఇజ్రాయిలీయుడు 200 మంది అమెరికన్ సిటిజన్స్తో సమానం అంట. అంటే యోధులతో సమానం అంట, యుద్ధం చేసే వాళ్ళతోటి, మిలిటరీస్తో సమానం. ఒక ఇజ్రాయిలీయుడు 200 మంది అమెరికన్ యుద్ధ వీరులు ఉంటారు కదా, వాళ్ళతో సమానుడంట. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఒక శక్తిహీనుడు, అంటే బలము లేనివాడు ఏ విధంగా ఉంటున్నాడంట? అక్కడ దావీదు వంటి వాడుగాను, దావీదు కుటుంబంలో పుట్టిన వాళ్ళు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి అంటే యెహోవా దూతల వలె. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శక్తిహీనుడేమో దావీదులాగా ఉంటాడు, దావీదు ఇంటి వారేమో దేవుని వలె, దేవుని దూత అంత శక్తివంతుడుగా ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళతో నేను ఉన్నా అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చదవండి లాస్ట్ అక్కడ 9వ వచనం. వచ్చు అన్యజనులందరూ నేను నశింపజేయ పూనుకొనేదాను. వింటున్నారా? ఆ దినమున నేను యెరూషలేము మీదకి వచ్చు అన్యజనుల రాజ్యముల వారందరినీ నేను నశింపజేయ. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎంత జరిగినాక ఆయనే డైరెక్ట్గా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనే ఆ యొక్క ఒలీవల కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు కరుణ నొందించు ఆత్మను అనుగ్రహించడం గురించి కింద రాయబడి ఉంది. ముందు ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు, తర్వాత ఆయనే డైరెక్ట్గా ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ ఉందా? చూసారా? గమనించండి కింద ఎక్కడుంది? వద్దులేండి, మన సబ్జెక్ట్ అది కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను అక్కడ. హల్లెలూయా. కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్. అది జరిగే ముందు ఈ కార్యాలు, సంఘటనలు అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో జరగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనబడేది ప్రపంచంలో అన్యజనులందరికీ మత్తు పుట్టించు, ట్రబుల్ తీసుకొచ్చే ఒక పాత్రగాను, బరువైన ఒక రాయిగాను, వారి అధికారులందరూ ఆ యొక్క
కట్టెల కింద నిప్పుగాను, పనుల కింద దివిటీలుగాను చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ అధికారం గల దేశాలన్నింటిని కూడా దహించే వంటి వారుగాను ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఉంది. హల్లెలూయా. ఇదంతా కూడా ఉండడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రవచనమై ఉన్నది. ఆమేన్. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రవచనం. మీరు కానీ ఇజ్రాయెల్ దేశము ఒక దేవుని యొక్క గడియారము అని ఎందుకు అంటున్నాడంటే, మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సోదరి సహోదరులారా, నీకు ఈరోజు తేదీ ఎంత అనేది నీకు తెలియాలి అంటే క్యాలెండర్ చూడాలి. నీకు టైం ఎంత అయింది ఇప్పుడు అని తెలియాలంటే నువ్వు గడియారం చూడాలా. హల్లెలూయా. కానీ ఈరోజు మనము ఇంటికి వెళ్ళే సమయంలో ఉన్నామా ఎక్కడున్నామా అని తెలుసుకోవాలంటే నీవు ఈరోజు దేవుని గడియారమైన ఇజ్రాయెల్ ప్రజలను చూడాలా. హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇజ్రాయెలును చూచినప్పుడే దేవుని రాజ్యం అనేది ఎంత దగ్గరగా ఉన్నదో నీకు అర్థమవుతుంది. ఆమేన్. అందుకే ఇజ్రాయెల్ రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్పాడు. ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టుని గురించి ఉపమానం చెప్పాడు ఆయన. అవును కాదా? అంజూరపు చెట్టు చదవండి, మత్తయి సువార్త 24. త్వరగా, నేను కొద్దిగా ముందుకు ఫాస్ట్గా దీన్ని 2 భాగాలకు చెప్తాను. ఇంకొక దేవుని చిత్తం ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా చెప్తాను. గమనించండి. 24:32 నుంచి 35 దాకా. అంజూరపు చెట్టును చూచి, ఆ అంజూరపు చెట్టు ఏమిటో కాదు కానీ ఒక ఇజ్రాయేలు దేశమై ఉన్నదే. ఆమేన్. అంజూరపు చెట్టును చూచి మీరు ఆత్మీయంగా మేలుకొనండి. అంజూరపు చెట్టును చూచి మీరు ఒక ఉపమానం నేర్చుకొనండి. అంజూరపు కొమ్మ లేతదై అది చిగురిస్తా ఉన్నదే. ఎండిపోయినది ఇంతకు ముందు. హల్లెలూయా. ఎండిపోయిందా? యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. అది మొద్దుము మిగిలిపోయింది. యోవేలు చెప్పిన ప్రవచనం మిగిలిపోయింది. హల్లెలూయా. అది లేతదై చిగురించుట మీరు చూచినప్పుడు ఏం కాలం? వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూసినప్పుడు చెప్పయ్యా, వసంతకాలము సమీపముగా ఉన్నదని అని ఉంది తెలుగులో. ఏది సమీపంగా ఉందంట? వసంతకాలం. వసంతకాలం. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వర్తమానికుడు కింద చదవ, మొత్తం చదువు, నేను తర్వాత దాని గురించి మాట్లాడదాం. చదువు బ్రదర్. ఎక్కడ దాకా? 30 దాకా చదువు. ఆయన సమీపమునే ఏది? అంజూరపు చుట్టూ చిగురించడము, ఈ సంగతులను జరగడము, తర్వాత ఆయన సమీపముగా ఉండడము. అంటే ఆయన రాకడ రాజ్యము సమీపముగా ఉండడము. ఆయన ఎక్కడున్నాడట? లవోదిక సంఘకాలం యొక్క ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడే. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. తర్వాత భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం గతించవు. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క రాకడ, ఆయన రాజ్యము రావాలి అంటే మొదటొచ్చి అంజూరపు చెట్టు చిగురించాలి. హల్లెలూయా. రెండోది ఏంటి? ఆయన ద్వారము దగ్గర ఉండాలి. మూడోది వచ్చి ఈ సంఘటనలన్నీ కూడా మనం చూడగలగాలి. నాలుగోది వచ్చి చెప్పండి, కింద అక్కడే ఉంది కదా. హల్లెలూయా. ఇంకా ఏముంది అక్కడ? వసంతకాలము.
వసంతకాలము సమీపముగా ఉంటుంది. హల్లెలూయా. కాలము అనబడేది ఒక సీజన్. తెలుగులో వసంతకాలం అని ఉంది, కానీ దాని ప్రవక్త ఒక వర్తమానం అన్నాడు. దాన్ని ఏమన్నాడు అంటే, చూడు, ఇంగ్లీష్ బైబిల్లో చదువుతా. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో, వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలుసుకుని అన్నాడు తెలుగులో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో వచ్చి సమ్మర్ ఈజ్ నౌ నై. ఏంటంట? సమ్మర్ ఈజ్ నౌ నై అంటే వేసవ కాలము సమీపముగా ఉంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా మనం చెప్పు. వసంతకాలం కాదంటున్నాడు ఆయన, వేసవి కాలం సమీపంగా ఉంది. వేసవి కాలం అంటే ఏంటి అంటున్నాడంటే ఆయన, వేసవి కాలం అంటే శ్రమలు సమీపంగా ఉన్నాయని అర్థం. ఏం సమీపంగా ఉన్నాయి? శ్రమలు. 3.5 సంవత్సర కాలము సమీపంగా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఒక రాజ్యముగా కూడుకొని ఉన్నది. ఈరోజు దాదాపు 2500 సంవత్సరాలు దానికి ఒక ప్రత్యేకమైన దేశము లేదు, రాజ్యము లేదు, ప్రత్యేకమైన హోదా లేదు, ఒక పేరు లేదు, ఏమీ లేదు. అది ఎప్పుడు నుండి విడిచిపెట్టబడింది. ఇజ్రాయేలు దేవుని వాక్యముకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు బబులోను చెరలోనికి వెళ్ళింది మొదలుకొని, ఆమేన్, బబులోనుల యొక్క చెరలోకి వెళ్ళింది మొదలుకొని 1946వ సంవత్సరం వరకు చెరలోనే ఉన్నారు. బబులోని కాలంలో బబులోని చెరలోనే ఉన్నారు. మాదిలి పరిశీకుల కాలంలో మాదిలి చెరలోనే ఉన్నారు. గ్రీకుల కాలంలో వారి చెరలోనే ఉన్నారు. రోమా ప్రభుత్వం కాలంలో దాని చెరలోనే ఉన్నారు. అప్పుడే కదా యేసు ప్రభుకి రోమా ప్రభుత్వం సిలువ వేసి చంపింది. ఆ తర్వాత వాని యొక్క రక్తము వాని మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానీ చెప్పినప్పుడు ప్రపంచ దేశాలకు జరిగిపోయారు. అప్పటి నుంచి బబులోను చెరడకు వెళ్ళింది మొదలుకొని ఇజ్రాయేల్ యొక్క రాజుగా ఉన్న సొలొమోను తర్వాత వచ్చినట్టు రెహబాము కాలములు చీలిపోయి కొంతకాలము కొనసాగి చెదిరిపోయిన ఆ రాజ్యము ఎలా ఉన్నదంటే మరలా ఒక ప్రత్యేకమైన రాజ్యముగా దావీదు రాజ్యముగా లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి పునరుద్ధరణై పరలోకమునికి వెళ్తూ ఆ ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు ఆయన్ని, ఏమని? ప్రభువా, నీవు మరలా ఇజ్రాయేలుకు రాజ్యమును అనుగ్రహించదవా అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అది తెలుసుకున్నట మీ పని కాదు, తండ్రి సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆమేన్ అని చెప్పబడిన సమయమును బట్టి ఈ దిమున ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక రాజ్యముగా కూడుకొని ఉన్నారు. అవును, ఈరోజు వాళ్ళు ఒక రాజ్యం, ఒకే రాజ్యంగా ఉన్నారు. అంతకుముందు ఒక రాజ్యంగా లేరు. దావీదు వరకే ఒక రాజ్యంగా, సొలొమోను వరకే ఒక రాజ్యంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు ఒక రాజ్యముగా విడిపోయిన 2 భాగములు కలిపి ఒకే దేశముగా ఈ దినమున వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, రాజ్యముగా కూడుకోవడమే కాదు కానివ్వండి, వారికి ఆ సమ్మర్ కాలము సమీపంగా ఉంది. అందుకే భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రం గతించవు, ఆ తరము గతించదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తరం అంటే క్రీస్తు ఉన్న తరము కాదు, కానీ ఈ తరం అంటే అది క్రీస్తు కాలం, యేసుక్రీస్తు ఉన్న కాలంలో తరము కాదు, కానీ రాజ్యముగా కూడుకున్నటువంటి కాలము. ఇప్పుడు రాజ్యంగా కూడుకున్న కాలము ఆయన చెప్పిన ప్రవచనాలు నెరవేరే వరకు ఎన్నటికీ కూడా ఆ యొక్క రాజ్యము గతించనే గతించదు. భూమి ఆకాశాలైనా గతిస్తాయేమో కానీ ఆయన రాజ్యం మాత్రం గతించదు. ఇజ్రాయెల్ దేశం ఆయన రాజ్యంగా ఉన్నది ఈరోజు. ఆమేన్, ఆమేన్. అందరికి అర్థమవుతుంది నా ప్రియమైన సోదరి సోదరులారా. అందుకే ఇక్కడ సమ్మర్ ఈజ్ నౌ నై అంటే
ఇప్పుడు ఇజ్రాయిలులకు ప్రపంచ ప్రజలకు వధువు ఎత్తబడిన తర్వాత వేసవి కాలం సమీపంగా ఉంది. వేసవి కాలమే శ్రమలై ఉన్నాయి. వేసవి కాలమే ఎండ, బాధ, కష్టం, శ్రమ, శోధన. హల్లెలూయా అని అక్కడ అంటున్నాడు. మెసేజ్ తర్వాత కూడా నేను పెడతా, తర్వాత చూసుకోండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గోడ గడియారమై ఉన్నారు. నేను ఒక 2 రెఫరెన్సెస్ చదివి నేను స్కిప్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే ఇంకొక వారు చూద్దాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయిల్ ప్రజలు ఎందుకు ఆ విధంగా అప్పగించబడ్డారు ప్రపంచ దేశాలకి? అంతే కదండి. మనం అనుకుంటాం ఇజ్రాయేల్ ప్రజలు వాని యొక్క రక్తము వాని మీద, మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అందుకే చెప్పబడిన మాటలు బట్టి క్రీస్తు యొక్క రక్తం నిమిత్తం వారందరూ కూడా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు అనబడేది ఒక రకంగా వాస్తవమే. హల్లెలూయా. కానీ దీనికన్నా దేవుడు ముందుగా తన యొక్క ధర్మశాస్త్రంలో మోషే ద్వారా అలా జరుగుతుందని ప్రవచించాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి. నేను ఒక 2 లేఖనాలు చదివి ముందుకు కొనసాగుతాను, గమనించండి. లేవీకాండం 26వ అధ్యాయం 32వ వచనం నుండి దయచేసి చదవండి త్వరగా. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత మీ శత్రువులు దానిని, ఆ దేశమును చూచి ఆశ్చర్యపడుదురు. ఎప్పుడు? జనములోనికి మిమ్ములను చెదరగొట్టి మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడగును. మీరు మీ శత్రువుల దేశములో చెదిరిపోయిన తర్వాత ఉండగా ఏమేన్ అవును, అది విశ్రమించును. అవును. హల్లెలూయా. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉన్న వారి హృదయములలో అధైర్యమును పుట్టించదు. ఏం చేస్తాడంట? ప్రపంచ దేశాలకు ఎదిరిపోతే ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పండి, అవునా కదా? పైన జకర్యా గ్రంథంలోనేమో శక్తి హీనుడేమో దావీదు వంటి వాడుగాను, దావీదు సంతతి వారేమో దేవుని దూత, దేవుని వంటి వారుగా ఉంటాడన్నాడు ఆయన. కానీ ఇక్కడేమో ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఇజ్రాయేల్ ప్రజలు మీరి తనకు వాగ్దానము చేసిన ఆ యొక్క వాగ్దాన దేశంలో నుండి చెదరగొట్టబడి అన్యజనుల్లోనికి వెళ్తారో అప్పుడు వారి ఏ విధంగా నేను వాళ్ళు చేస్తారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే 2 చేసేది కూడా, భయం లేకుండా చేసేది ఆయనే, భయము పుట్టించేటట్టు కూడా చేసేది కూడా, చెప్పండి, భయం వచ్చేటట్టుకు చేసేది కూడా ఆయనే, భయము లేకుండా ధైర్యవంతులుగా ఉంచేది కూడా ఆయనే. హల్లెలూయా. చదువు బ్రదర్, ఇప్పుడు చదువు, అక్కడ నీకు అర్థమవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ నుంచి చదువు. వారి హృదయములలో అధైర్యము పుట్టించేదను, కొట్టుకొని పోవచ్చున్నా. ఏది? ఎట్లా, ఎటువంటి భయం వస్తుందట వాళ్ళకి? ఒక ఆకు, ఏమండి, ఒక ఆకు గాలికి వెళ్తా ఉన్నప్పుడు శబ్దం వస్తుందా? చీకట్లో పోతున్నావు, నడిచిపోతా ఉంటే వెనకాల ఆకు శబ్దం వస్తే, ఎండిపోయిన ఆకు శబ్దం వస్తే 100 సార్లు చూస్తావు, వెనకాల ఏమైనా దయ్యం వస్తుందేమో అని.
ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు, ఒకడు సమాధులను దాటి వెళ్ళేటప్పుడు వాడికి భయం అంట. సమాధుల మీదుగా ఒక మార్గం ఉన్నప్పుడు ఆ మార్గం వెళ్ళడానికి వాడికి భయం. కానీ వాడు నాకు భయము లేదు అన్నట్లుగా చూపించుకోవడానికి వేళ్ళు వేసుకొని కేకలు వేసుకొని అరుచుకుంటూ పోతుంటాడు. కానీ వాడు లోపల భయమే, కానీ లోపల మాత్రం పైకి మాత్రం నాకేం భయం లేదన్నట్టుగా చూపించుకుంటాడు వాడి క్యారెక్టర్. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే ఎండిన ఆకు ద్వారా ఏం చేస్తాడంట, ఇజ్రాయెల్ ప్రజలకి ఆజ్ఞ మీరి చెదిరిపోయిన వాళ్ళకి చదవయ్యా, ఆకు చప్పుడు వారిని తరుముతుంది, ఖడ్గము ఎదుటి నుండి పారిపోయినట్లుగా వాళ్ళు. అబ్బో, ఏంది, ఆకు చప్పుడికే ఖడ్గానికి భయపడినట్లుగా భయపడతారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే ఆకు శబ్దం రాగానే ఎవడో నా మీదకి కత్తి తీసుకొని వస్తున్నాడు చంపడానికి అన్నట్లుగా భయపడే విధంగా భయాన్ని పుట్టిస్తాడు ఆయన. ఎప్పుడు అంటే దేవుని యొక్క ఆజ్ఞని మీరినప్పుడు. ఆమేన్. చదువు అయ్యా, చదువు బ్రదర్. తరుమువాడు లేకనే పడిదరు. ఎన్నో వచ్చిన బ్రదర్, చదవండి అయ్యా. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్లుగా ఒకరి మీదనొకడు పడిదరు, మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేకపోయేదరు. మీరు జనముగా ఉండక, అంటే ఒక దేశముగా ఉండక నశించెదరు. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడు అక్కడ, హల్లెలూయా, తమ దోషమును బట్టి క్షీణించిపోయెదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయారు. తమ మీదకి వచ్చిన మా దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, క్రీస్తుని సిలువ వేసినందుకు అని వాడి నోటితో చెప్పుకున్నట్లు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీ యొక్క దోషమును బట్టి మీ యొక్క క్రియలను బట్టి మీరు ఏమవుతారంటే ఆ దేశమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు. 40వ వచనం, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, అక్కడ గమనించండి ఎందుకు అవుతున్నారంట అక్కడ, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమని, నేను తమకు విరోధంగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములో నుండి తమను రప్పించితిననియు ఒప్పుకొని ఎడలా, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించుతామని ఒప్పుకొని ఎడలా, నేను యాకోబుకు చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. హల్లెలూయా. ఆయన చూసారా, వీళ్ళు ప్రార్థన చేసి దేవుడు మాత్రం ఒప్పుకుంటే దోషాలు ఒప్పుకుంటే, తప్పిదాలు ఒప్పుకుంటే, ఈయన వారి పితరులుగా ఉన్న అబ్రహాము, ఇసాకు, యాకోబుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నీ పిల్లలకి నేను ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ అంటున్నాడు, అందుకనే మీరు ఒప్పుకుంటే, మీ దోషమును మీరు ఒప్పుకుంటే, మీ హృదయము లొంగితే, మీ హృదయము నాకు లోబడితే, మీ నోటితో మీరు ఒప్పుకుంటే, యాకోబుతో చేసిన నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకుందును. చదువయ్యా, చదువు. హల్లెలూయా. యాకోబుతో చేసిన నిబంధనను, ఇసాకుతో చేసిన నిబంధన, నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఆ దేశమును నేను ఖచ్చితముగా అప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఒప్పుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఆమేన్. ఈ దినమున దేవుని యొక్క వధువుగా ఉన్న ఏ వ్యక్తి, స్త్రీ అయినను పురుషుడైనను, ఏ వ్యక్తి అయినను సరే, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఒకవేళ తప్పిదము చేసినట్లయితే దేవుని యొద్ద యథార్థముగా ఒప్పుకోవాలి. హృదయములు
ఆయనకి లొంగాల, హృదయము లోబడాల. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు లొంగి లోబడి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నీ దోషములు నీ పాపములు ఆయన క్షమించి దేవుడు నీకు చేసిన వాగ్దాన నిబంధనను, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన వాగ్దాన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నీకు ఆ ఇస్సాను నా స్వాస్థ్యముగా నా యొక్క థియోఫనీ శరీరాన్ని ఇవ్వడానికి దేవుడు అంగీకరించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? చదువయ్యా, చదువు, ఇప్పుడు చదువు. 43వ వచనం. వారి చేత విడవబడిందా ఇజ్రాయెల్ దేశం? ఇప్పుడు వారి చేత విడవబడిన వారి దేశమును, ఆ దేశం ఇప్పుడు విశ్రాంతి అనుభవిస్తూ ఉంది. మనుషులు ఏ విధంగా విశ్రాంతి అనుభవిస్తారో భూమి కూడా ఏమైద్ది, దేశం కూడా ఏమవ్వాలా? చెప్పండి. భూమి విశ్రాంతి కాలాలు తెలుసుగా. మనిషికి విశ్రాంతి ఉంటుంది, భూమికి కూడా విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనకి విశ్రాంతి ఉంటుంది, మన స్వాస్థ్యానికి విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రాణములకు ఆత్మలకి విశ్రాంతి ఉన్నది. కానీ యొక్క వాక్యపు దేహంలోనికి ప్రవేశించినప్పుడు మనకి పరిపూర్ణమైన విశ్రాంతి వస్తుంది. అప్పటిదాకా మనం శ్రమ అనుభవించాలా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? చదువు 40. వారి చేత విడిన వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించుచు వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టలను అసహించి కొనిరి. ఆ హేతువు చేతని వారు తమ దోష శిక్షను న్యాయమని ఒప్పుకొందురు. ఆమేన్. అయితే వారు తమ శత్రుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు ఆశపడను. ఏలనగా నేను వారి దేవుడనైన యెహోవాను. ఆయన మర్చిపోడు, ఆయన విడిచిపెట్టడు. ఒప్పుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టడు. ఒప్పుకోకపోతే పట్టించుకోడు. నువ్వు ఒప్పుకునే వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే గట్టిగా చెప్పండి. అందుకే అర్థమవుతుందా? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి తమ దోషాలని, తమ యొక్క పాపములను, తాను చేసిన ప్రతి ఒక్క దానిని దేవుని ముందు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒప్పుకోవాలి. ఇజ్రాయిలు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొద్ద ఒప్పుకుంటున్నారు. అప్పుడు దేవుడు వారు ఒప్పుకున్నప్పుడు నిబంధనను అబ్రహాము ఇస్సాకు యాకోబును బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దేశమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా వారి దేశంలోనికి తీసుకురావడానికి దేవుడు అక్కడ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకొక లేఖన భాగం చదవండి దయచేసి, నేను ముగిస్తాను. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26 నుంచి దయచేసి చదవండి. 26 నుండి 40 దాకా త్వరగా. 149వ పేజీ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి. వెళ్ళేటప్పుడే కానాన్లోకి ఇంకా వెళ్ళేటప్పుడే దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా, దేశములో ఉండకుండా త్వరలోనే. అబ్బా, ఏంది? వెళ్ళక ముందే దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడయ్యా. హల్లెలూయా. ఇంకా కానాను దేశాన్ని వాళ్ళు స్వాతంత్రపరుచుకోలేదు, యోర్దాను కూడా దాటలేదు. ముందుగానే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వెళ్ళక ముందే ఏమవుతారంట వాళ్ళు? బొత్తిగా మీరు నశించిపోతారు. భూమి ఆకాశాలను సృష్టిని అనే సాక్షిగా ఉంచుతున్నాడు. ఆమేన్. ఆ దేశమందు బహు దినములు ఉండక, అవును, ఎన్నో వచనం బ్రదర్? చదవండి. యెహోవా జనములలో, నేను 26వ అధ్యాయం 32 వచనం చదవండి సార్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26 నుండి, అదేగా చదువుతుంది మీరు. చదవండి దయచేసి. సారీ, క్షమించండి. యెహోవా జనములలో మిమ్ములను ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళకముందే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చెదరగొట్టును.
అక్కడి జనములలో, అవును, కర్ర రాతి దేవతలను ముందుగానే విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగా మారిపోతారని. అవి వినవు, తినవు, వాసన చూడవు. అయితే ఆ అన్య దేశములో నుండి హల్లెలూయా, అన్ని దేశాల్లో ఉండి కూడా, అన్ని దేశంలో ఉండి కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వెదిగినట్లయితే, అవును అవును, ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎక్కడున్నా ఆయన ప్రత్యక్షమవుతాడు. చెదిరిపోయినా అక్కడున్నా కూడా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. చదువు చదువు బ్రదర్. లోరే, అవును. ఎప్పుడు ఎప్పుడు అంత్య దినములలో, ఎండ్ డేస్లో, నీ దేవుడైన యెహోవా వైపు నీవు తిరిగి ఆయన మాట వినిన ఎడలా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఆమేన్. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ఆయన మరిచిపోడు. వింటున్నారా? ఆయన మరిచిపోడు. చదువయ్యా 32. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగినా. ఎటువంటి గొప్ప కార్యం? ఏది ఆ గొప్ప కార్యం కింద అంటున్నాడు? ఏ గొప్ప కార్యం జరిగింది అంట? హల్లెలూయా. దీని వంటి వార్త వినబడినా అది నువ్వు అడుగుము. నీవు దేవుని యొక్క స్వరము, ఎవరి స్వరమో, భూమి తయారైనప్పటి నుంచి ఏం జరుగుతుందంట? ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎవరైనా విన్నారా? ఎవరైనా చూశారా? ఎప్పుడైనా జరిగిందా? హల్లెలూయా. ఏంది? ఎవరైనా అడుగు. అదేంది? నీవు దేవుని యొక్క స్వరమును అగ్ని మధ్య నుండి మాట్లాడుతూ వినినట్లు మరి ఏ జైనమైనను విని బ్రతికినదా? వింటున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడిందంట దేవుడు? అగ్ని స్తంభములో నుండి మాట్లాడాడు, మేఘ స్తంభములో నుండి మాట్లాడాడు. ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్లుగా ఎవరితోనూ ఆయన మాట్లాడలేదు. ప్రవక్తలతో మాట్లాడినట్టుగా ఆయన ఎవరితోనూ ఆయన మాట్లాడలేదు. అగ్ని మధ్యలో నుండి మోషేతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. గిద్యోనుతో అగ్ని మధ్యలో నుండి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ప్రవక్తలందరితో మేఘస్తంభంలో నుండి, అగ్ని స్తంభంలో నుండి ఆయన మాట్లాడాడు. ఆమేన్. అదేవిధంగా ఈ దినం మనతో కూడా అగ్ని స్తంభములో నుండి, మేఘ స్తంభంలో నుండి మాట్లాడుచున్నాడు. మన దగ్గరికి వచ్చిన వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? మేఘంలో నుండి వచ్చి, మేఘమే అగ్ని స్తంభమైనది. పగటి వేళ ఆయన అగ్ని స్తంభం, క్షమించండి, పగటి వేళ అగ్ని స్తంభముగాను, రాత్రి వేళ, క్షమించండి, మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఆయన నడిపించిన వాడుగా, బలిష్ఠుడైన దూతగా ఉండి. హల్లెలూయా. ఈ దినము కూడా ఆయన బలిష్ఠుడైన దూతగా ఉండి ఆ అగ్ని స్తంభములో నుండి, మేఘస్తంభంలో నుండి వస్తున్న మాటల ద్వారా ఆయన యొక్క వధువుతో ఆయన మాట్లాడుతూ ఆయన వాక్యము ద్వారా ఈరోజు నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, కింద చదవండి అయ్యా, నేను ముగిస్తాను, చదవండి. అవును, శోధనలతోనూ, అవును,
గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అవును. హల్లెలూయా. అవును. ఆమేన్. ఆ. ఎక్కడి నుంచి తీశాడు ఆయన? హల్లెలూయా. ఒక జనమును ఆయన తీసుకుని వచ్చి దాన్ని సంఘంగా పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? కానానులో ఉన్న వాళ్ళందరినీ యోసేపు ద్వారా ఈజిప్ట్కి తీసుకెళ్ళి అక్కడ 20 లక్షల మంది ప్రజలుగా వాళ్ళందరినీ కూడా ఆయన సిద్ధపరిచి ఈజిప్ట్ దేశం యొక్క ఆచారాలు సాంప్రదాయాలతో కలిసి మిళితమై ఉన్న వారిని ఆ జనములో నుండి తన కొరకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేల్ సంఘమును, ఒక జనమును బయటికి పిలిచి దాన్ని దేవుడు తన యొక్క సంఘముగా పిలుచుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు అది సంఘముగా పిలవడలా. ఈజిప్ట్ దేశం నుండి బయటకు వచ్చి వేరు చేయబడిన తర్వాత ఆచారాల నుండి, సిద్ధాంతాల నుండి, లోక కార్యాల నుండి, లోక సంబంధమైన ప్రతి నీచమైన వాటిలో నుండి ఎప్పుడైతే ఇజ్రాయేలు వేరయ్యారో అప్పుడే ఇజ్రాయేల్ వాళ్ళని దేవుడు తన యొక్క సంఘముగా ఆయన పిలుచుకున్నాడు. పిలుపుకు లోబడినప్పుడు. వింటున్నారా? అక్కడేమంటున్నాడు? చదువు. యెహోవా దేవుడనియు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది నీకు తెలుసుకోవడానికి ఆ విధంగా చేశాడు ఆయన. యెహోవాయే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప మనకి వేరొక దేవుడు లేడు. హల్లెలూయా అని చూపించుకోవడానికి ఈరోజు దేవుడు మనకు కూడా కార్యాలు చేస్తాడు. నమ్మలేని కార్యాలు చేయవాడు ఆయన. అవును కదా? హల్లెలూయా. అందుకే తర్వాత చదువు. మీరు ఎక్కడ చదువుతారంటే దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 39 నుంచి చదవండి దయచేసి. పైనున్న ఆకాశమందును. అవును. మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతతి వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు గైకొనవలెను. ఎందుకు అర్థమైందా? అంటే చెదిరిపోకముందనే చెదిరిపోతారని చెప్పి నువ్వు చెదిరిపోకుండా ఉండాలంటే నా ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు గైకొనాలి. నువ్వు అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఆ దేశంలో. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు ముందుగానే ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. హల్లెలూయా. అన్ని చేసినను ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్పినను, ముందుగా చెప్పినను దేవుని యొక్క ప్రవచనాలను బట్టి, ఆయన యొక్క వాక్యమును బట్టి వాళ్ళందరూ కూడా తప్పిదము చేసి చెరలోకి వెళ్ళిపోయి దాదాపు 2500 సంవత్సరాలు ప్రపంచ దేశాల యొక్క అధికారమునకు వారు అప్పగించబడ్డారు. బబులోను, మాదీయులు, పార్సికులు, గ్రీకులు, అన్యులు, రోము. హల్లెలూయా. అంత్య దినములో ముగింపులో మరలా దేవుని వారు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఒక మాట అంటాడు. చదవండి. ఎలా ఆయన విడిపిస్తున్నాడో నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. దాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి. నెహెమ్యా 1వ అధ్యాయం 8 నుంచి 11 చదివి మనకు ముగించుకుందాం. 401 పేజీ. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. నెహెమ్యా మాదీయులు, పార్సికుల యొక్క ఆ యొక్క రాజ్యములో ఆడ ద్రాక్షారసమును అందించే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన ముఖము వికారంగా ఉన్నప్పుడు రాజు అడిగినప్పుడు రాజుకు కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత ఆయన ప్రార్థించాడు దేవుడికి. నెహెమ్యా ప్రార్థన చేశాడు విచారంగా ఉన్నప్పుడు. ఆ ప్రార్థన గురించి నెహెమ్యా తన యొక్క ప్రార్థనను నెహెమ్యా గ్రంథంలో రాస్తా ఉన్నాడు. అది ఏం రాస్తున్నాడో 8వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మోషేతో చెప్పాడు కదా. ఇప్పుడు దాకా మనం చదివాం. ఎక్కడ చదివాం? లేవి కాండంలో చదివాం, మరలా ద్వితీయోపదేశ కాండంలో చదివాం. అవునా కదా?
చెదిరిపోతారు వేదని చెప్పాడు కదా, దాని గురించే మాట్లాడుతున్నాడు నెహెమియా. హల్లెలూయా. ఏమంటున్నాడు? అవును, ఏం చెప్పావు మోషే ద్వారా? అదేంటంటే మీరు ఇశ్రాయేలీలు ఆ యొక్క స్వాస్థ్యముగా ఉన్న కానాను దేశంలోనికి ప్రవేశించి అక్కడ ఏం చేస్తున్నారు? అపరాధము, దోషము చేసిన ఎడలా జనములోనికి నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తా. ఎక్కడికి చెదరగొడతాడు ఆయన? ఎక్కడికి చెదరగొడతాడు? జనముల్లోకి. మనం తప్పి చేస్తే మనల్ని అడిగి చెదరగొడతాడు ఆయన? చెప్పు. ఆత్మీయంగా చెదరగొడతాడు ఆయన. తప్పిదం చేసినప్పుడు అపవాదికి అప్పగిచ్చేస్తాడు, సాతానుడికి అప్పగిచ్చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు? మోషేతో చెప్పినట్లుగా మీరు ఒకవేళ తప్పిదము, దోషము చేస్తే, అపరాధము చేస్తే మిమ్మల్ని దేశాల్లోకి చెదరగొట్టేదను అని మోషే ద్వారా నువ్వు చెప్పించావు దేవా. మీరు ఆ దేశములోకి చెదిరిపోయి నా వైపు తిరిగి, అంటే ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క దేవాలయం వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడలా ఎక్కడి వరకు? భూదిగంతముల వరకు మీరు ఉన్నా కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు తోడుకొని తోలివేయబడినను అక్కడ నుండి ప్రపంచ దేశాలకి చెదిరిపోయి ఉన్నా కూడా మీరు అక్కడ నుండి నేను మిమ్మల్ని అందరినీ మరలా ఇజ్రాయెల్ దేశమునకు సమకూర్చి నా నామమును ఉంచుకోవడానికి యెరూషలేములో ఒక దేవాలయాన్ని కట్టమన్నా, ఆ నామం ఉంచుకోవడానికి ఏర్పరచుకున్న, ఆ స్థలములో నామం ఉంచుకోవడానికి ఏర్పరచుకున్న దాంట్లో మిమ్మల్ని రప్పించిదనని ఇజ్రాయెల్ దేశానికి నీవు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చావు, సెలవిచ్చావు కదా ప్రభువా. చిత్తగించుము. నీవు మహాప్రభావమును బట్టి నీ బాహుబలము చేత, అవును అవును, నువ్వు విడిపిస్తానని చెప్పిన ఆ ప్రజలం మేమే. హల్లెలూయా. మేం చేసే ప్రార్థన విని నా మొరను, మీ నామమును, హల్లెలూయా, అవును, ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచమని. ఈ మనుష్యుడు ఏమంటే రాజు, వింటున్నారా? ఈ మనుష్యుడు నా యందు దయ చూపించినట్లుగా, దయ చూపించాలంటే, ఒకరు మన మీద దయ చూపించాలంటే, చెప్పండి, ఒకరు మన మీద దయ చూపించాలంటే ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల వారి హృదయంలో దయ పుట్టిస్తాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దయ పుట్టించి, రాజుకే దయ పుట్టిస్తే మనుషుల సంగతి ఏంది? వింటున్నారా? దేవుడు రాజుగా ఉన్నంత గొప్ప, ప్రపంచానికే ఒక రాజుగా ఉన్న వ్యక్తి హృదయాన్ని దేవుడు కనికరం చూపించేలాగా, దయ చూపించేలాగా చేస్తే సామాన్యమైన మనుషులు, అధికారుల యొక్క హృదయమును దేవుడు ఏ విధంగా మారుస్తాడో ఆలోచించాడు. అందుకే రాజు యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో నీటి కాలువ వలె ఉన్నది. అంటే ఆయన ఎట్ట తిప్పితే రాజు యొక్క హృదయం అలా తిరుగుతుంది. అప్పుడు సామాన్యమైన మనుషులు, అధికారుల యొక్క హృదయాలు దానికన్నా చాలా సులువే దేవుని దృష్టిలో. ఆమేన్, ఆమేన్. చదువు బ్రదర్. 11 దాకా చదవండి. ఏమేన్, ఏమేన్. నిన్ను బతిమాలుకుంటున్నాను ప్రార్థనలో దేవా అని ప్రార్థించాడు నెహెమియా. ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గిన్నె ద్రాక్ష రసమును ఈ యొక్క నెహెమియా అందించి వాడే ఆ సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా. అవును, నీసాను మంత్. అవును, హల్లెలూయా. అవును, అది దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. నెహెమియా యొక్క ముఖ విచారము నువ్వు రాజు అడిగేటట్లు చేసింది. రాజు నెహెమియాని అడిగాడు,
తన హృదయంలో ఉన్నదాన్ని నెహెమ్యా రాజుతో చెప్పాడు. చెప్పంగానే నెహెమ్యా చెప్పిన మాటలు రాజు హృదయములో కనికరము పుట్టించేలాగా దేవుడు అతనికి కలిగించినప్పుడు అతడు తమ యొక్క దేశంలోకి వెళ్ళడానికి, తన ప్రజలందరూ వెళ్ళడానికి దేవుడు పర్మిషన్ రాజు ద్వారా అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రార్థన మార్గములను విశాలం చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఎల్లప్పుడూ పరిస్థితులను మారుస్తుంది. ఆమేన్. ఇక్కడ బబులోను కాలంలో వచ్చి చెరలో ఉన్న వాళ్ళు మాదీయులు పార్సికల కాలంలో ఏమవుతున్నారంటే విడిపించబడి తమ దేశమునకు వెళ్ళి ఎజ్రా, నెహెమియా, ఇజ్రాయేల్ ప్రజలు, జెరుబ్బాబేలు, జకరియా, జెఫన్యా, ఎవరైతే అనేక మంది ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మందిరమును అక్కడ కట్టిన వారు ప్రజలుగా ఉన్నారు. హల్లెలూయా. అందరూ ఆమేనా? హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఇజ్రాయేల్ ప్రజలు కదలాడడం మనం చూస్తుంటే దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడో దేవుడు మనకు తెలియజేయవాడు అన్నాడు. అందుకే ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అన్యజనులకు ఒక గోడ గడియారం ఉన్నారు. మనం చూడాలంటే దేని చూడాలంటే ఇజ్రాయేల్ వాచ్, ఇజ్రాయేల్ ప్రజలను చూడాలా, మన ఎత్తబాటు ఎంత సమీపంగా ఉందో. ఒక మాట చదివిన ముగిస్తా, లూకా సువార్త, అక్కడ వసంతకాలము సమీపంగా ఉన్నది అన్నాడు. కానీ లూకా సువార్తలో అంటే దేవుని రాజ్యము సమీపమైనని మీరు తెలుసుకునుడి అని అంటాడు లూకా సువార్తలో. ఎక్కడ చదవండి, దాన్ని చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త ఎన్నో అధ్యాయం అండి? 21, 29, 33 దాకా చదవండి అయ్యా, చదివి ముగించుకుందాం. ఆయన వారితో ఉపమానము చెప్పాడు. అంజూరపు వృక్షము గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమేమి వృక్షాలు? అంజూరపు వృక్షము అంటే ఇజ్రాయెల్ దేశము మిగతా దేశములన్నిటికీ ఒకేసారి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మిగతా ఇండియాకు కానీ మిగతా ఏవైతే చుట్టుపక్కల ఏమేమైతే మొత్తం ఉన్నాయో ఆ దేశాలన్నిటి కూడా ఒకేసారి స్వతంత్రమును దేవుడు అనుగ్రహించాడు. అది ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రవచనమై ఉన్నది. హల్లెలూయా. అందుకే అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూస్తారు, అదే సమయంలో ఇతర వృక్షములు కూడా మీరు చిగురించడం మీరు చూస్తారు. అక్కడ కూడా సమ్మర్ ఈజ్ నై అంటే వేసవి కాలం అంటే శ్రమల కాలం దగ్గరగా ఉందని మీరు తెలుసుకోనండి. హల్లెలూయా. అవును, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని ఏం సమీపమైందంట? ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని మీరు తెలుసుకోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, ఇజ్రాయేల్ రాజ్యంగా కూడుకోవడం మనం చూసినప్పుడు ఏం చేయాలంటే ఏం గుర్తించాలా? శ్రమలు సమీపంగా ఉన్నాయి. రెండోది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మూడోది, రాజ్యము కూడా సమీపం అయిపోయింది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా. అది పొందిన వారికే కానీ మిగతా వారికి ఎవరికి చెందనని దానియేలు ప్రవక్త అన్నాడు. ఈరోజు కలిగి ఉన్నది అది మనం, అది పొందిన వారికే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసము కలిగి ఉన్నవారే పొంది ఉన్నవారు, మిగతా వాళ్ళు ఎవరికి చెందదు అది. కానీ ఆ రాజ్యములో ఈ 6000 సంవత్సరాల్లో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. అబ్రహాము తోడును, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను నలుదిక్కులలో నుండి ప్రజలు వచ్చి ఆయన రాజ్యములో కూర్చున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శ్రమల కాలం. ఇజ్రాయెల్ని చూస్తే మనకు శ్రమలు వస్తున్నాయి, జాగ్రత్త పడాలి. సైన్ ప్రవక్తనుడు ఇజ్రాయెల్ అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మొదటిది, వెంటనే వాళ్ళకి 3.5 years మిగిలిపోయి ఉన్నాయి. దానియేలు 70 వారంలో అర్ధవారం మిగిలిపోయింది. ఆ అర్ధవారం ఏంది? ఆ అర్ధవారం ఏంది? హ్యాపీనా? శ్రమల కాలం, శ్రమలు, ఏడుపును పండ్లు కొరుట విడిచిపెట్టబడిన వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా.
దేవుని రాజ్యం దాని వెంటనే సమీపంగా ఉంది. క్రీస్తు ప్రత్యక్షమవడం సమీపం ఉంది ఇజ్రాయేల్ ప్రజలకి. హల్లెలూయా. అదే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మిగిలిన దాన్ని ఇంకొక రోజు మనం చూద్దాం. చెప్పబడిన వార్త మనం ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రభువులందరూ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.